రామచంద్రమూర్తి అభయం ఇచ్చేది. ఎంత అద్భుతంగా అభయం ఇచ్చేది. आवत नाही तदपि सवितरहो मनमाहि. ఇవేందో ఋషిముఖ భక్తుగా రాలేదు, శాపం ఉన్నాను, అయినా నాకు రోజు నిరంతరం భయం అనిపిస్తుంది. మరి సుని సేవక దుఃఖ దీన దయాల, ఏ సేవక ఏ సుగ్రీవ విను, హరి కౌతు ధూభుజ విశాల, రెండు భుజాలు చెప్పి రామచంద్రమూర్తి ఏమంటారంటే సుని సుగ్రీవ మరిహౌ బలి ఏకహి బాణ. ఏ సుగ్రీవ విను, నేను బలిని ఒకే ఒక్క బాణంతో సంహరించేస్తాను. రెండు భుజాలు వచ్చేసి ప్రతిజ్ఞ చేస్తారు రామచంద్రమూర్తి. అసలు వాళ్ళిద్దరి శత్రుత్వం లేదు. భగవంతుడు ఆంజనేయ స్వామి భక్తిదేవి అనుగ్రహం చేయడం వల్ల సుగ్రీవ తరపున భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తారు, నేను ఒకే ఒక్క బాణంతో బాలిని సంహరిస్తాను. నువ్వే ప్రకారంగాను చింతించగా. బ్రహ్మరుద్ర శరణాగత గయనో ఉదవి ప్రాణ. ఒకవేళ వాలి బ్రహ్మ రుద్రుడి తలక శరణం తీసుకున్నాడు అంటే మహాదేవుడు, బ్రహ్మ మహాదేవుడి తలకు శరణం తీసుకున్నాడను వాళ్ళు ప్రాణానికి రక్షించిన వాడు ఎవరు లేరు. ఎటువంటి ప్రతిజ్ఞ రాముడు. ఒకవేళ వాలి మహాదేవుడికి వెళ్ళిపోయారు, నాకు రాముడు ఎవరు వచ్చేసి నాకు చంపేస్తారు, నాకు కాపాడండి, అయినా వాళ్ళ ప్రాణానికి ఎవరు వచ్చలేదు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయారు, అయినా వాళ్ళ ప్రాణానికి ఒకే ఒక బాణులను సంహరిస్తాను, నిశ్చింతగా ఉంటుంది. ఈ ప్రకారంగా రామచంద్రమూర్తి రెండు భుజాలను లేపి ప్రతిజ్ఞ చేసినవాడను సుగ్రీవుడికి అవుతుంది మనసు.